నేను హృదయపూర్వకంగా నీతి నిజాయితీగా కష్టపడితే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. జెన్యూన్గా చెప్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పబోయే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎంత బాగా నచ్చిందంటే, నేను నా లైఫ్లో ఎప్పుడైనా డిమోటివేట్ అయితే ఖచ్చితంగా నేను ఈ వీడియోని చూస్తున్నాను. ఇమాజిన్ చేయండి, ఒక ఊర్లో ఒక చిన్న పిల్లవాడు అతను పొద్దున్న నుంచి వెళ్ళి సాయంత్రం వరకు వాళ్ళ పేరెంట్స్తో పనిచేస్తే కానీ రోజుకు ఒక పూట తిండి దొరికినటువంటి సిచ్యువేషన్. అండ్ ఇమాజిన్ చేయండి, ఇదే బాబు 1,00,000 కోట్ల కార్ కంపెనీని స్థాపించేస్తాడు. ఈ స్టోరీ ఎవరిదంటే హ్యుండై ఫౌండర్ చంగ్ జూ యంగ్ది. అయితే ఈయన గారు 1915లో కొరియాలో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్ లో జన్మించడం జరిగింది. అయితే ఇతనికి టీచర్ అవ్వాలనే డ్రీమ్ ఉండేది. అయితే వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ కండిషన్ ఎంత దారుణంగా ఉండేది అంటే అతనే చదువుకోలేకపోయాడు. అయితే అతను చిన్నగా ఉన్నప్పుడు రాత్రనక పగలనక వాళ్ళ పేరెంట్స్ తో పాటు పని చేయాల్సి వచ్చింది. ఇంత కష్టపడ్డ దరిద్రం ఏంటంటే కొన్నిసార్లు తినడానికి అన్నం కూడా దొరికేది కాదు, వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేనటువంటి సిచ్యువేషన్. చంగ్ కట్టలు అమ్మడానికి కొన్నిసార్లు దగ్గరలో ఉన్నటువంటి సిటీకి వెళ్ళేవాడు. అక్కడ అతను గమనించింది ఏంటంటే ప్రజలకు తినడానికి సరిపడా తిండి ఉంది, కానీ మా పరిస్థితి ఇలా ఎందుకుంది. సిటీలో ఉన్న వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నారు, మరియు రాత్రి పగళ్ళు భూమిలో పనిచేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఈ వీడియోకి జస్ట్ 100 లైక్స్ టార్గెట్ పెడదాం. ఇదంతా చూసి అతని లైఫ్ మీదనే అతనికి చాలా విరక్తి వచ్చేసింది. అతని లైఫ్ కూడా ఏదో ఒక రోజు బెటర్ కాకపోతుందా అని చిన్న కోరిక స్టార్ట్ అయింది అతనిలో. ఒకరోజు అతను న్యూస్ పేపర్ ఆర్టికల్లో చదివింది ఏంటంటే దగ్గరలో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది, అందులో చాలా మంది వర్కర్స్ కావాల్సి ఉంది. ఇది చదవగానే అతను ఆలోచనలో పడ్డాడు, హార్ట్ బీట్ పెరిగింది. మరి 1932లో అతను 16 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నాడు అతని లైఫ్లోనే. అతను వాళ్ళ ఇంటిని వదిలేసి సిటీకి పారిపోవాలనుకున్నాడు. ఒకరోజు అర్ధరాత్రి చంగ్ వాళ్ళ ఫ్రెండ్ తోటి కలిసి సిటీ వైపుగా వాళ్ళ ప్రయాణం స్టార్ట్ చేస్తారు. దాదాపుగా 160 కిలోమీటర్లు నడిచిన తర్వాత కోవాన్ అనే సిటీకి చేరుకుంటారు. అక్కడ కన్స్ట్రక్షన్ లేబరర్గా పనిచేయడం స్టార్ట్ చేస్తారు. పని చాలా ఎక్కువ, డబ్బులు ఇచ్చేది చాలా తక్కువ. చంగ్ ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే అతను ఫస్ట్ టైం అతని లైఫ్ లో డబ్బులు సొంతంగా సంపాదించడం స్టార్ట్ చేసిండు. దాదాపు ఇలా 2 నెలలు గడిచింది. దాని తర్వాత చంగ్ దొరికిపోయిండు. చంగ్ వాళ్ళ ఫాదర్ అతన్ని పట్టుకొని మళ్ళీ ఊరికి తీసుకెళ్లాడు. అక్కడ వ్యవసాయ పనికి పంపించేవాడు. అతను తిరిగి రావడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది, కానీ చంగ్ అస్సలు హ్యాపీగా లేడు. సిటీలో గడిపిన 2 నెలల వ్యవధి అతనిలో సివిల్ ఇంజనీరింగ్ మరియు కన్స్ట్రక్షన్ ప్యాషన్ ని మెల్కొల్పింది. మరి అతనికి ఫుల్ క్లారిటీ ఉంది, వ్యవసాయంలో కూలి పని చేస్తూ అతని జీవితంలో అతను పేదరికం నుంచి బయటికి పడలేను అని క్లారిటీ అయితే ఉంది. అందుకని అతను మళ్ళీ 2 సార్లు పారిపోవడానికి ట్రై చేస్తాడు, కానీ వాళ్ళ డాడీ కొన్ని రోజుల్లోనే అతన్ని మళ్ళీ పట్టుకొస్తాడు. మరి ఫైనల్గా 1934లో అతని ఏజ్ 18 ఉన్నప్పుడు ఫైనల్ అటెంప్ట్ 4th అటెంప్ట్ చేస్తాడు. అప్పుడు సక్సెస్ఫుల్గా పారిపోతాడు. ఈసారి అతను ఎవరికి దొరకనంత దూరం పారిపోతాడు. అతను సియోల్ అనే నగరానికి చేరుకుంటాడు. అది కరెంట్ కొరియా యొక్క రాజధాని. అతనికి ఇక్కడ ఏ పని దొరికితే ఆ పని చేసేవాడు. ఫస్ట్గా కన్స్ట్రక్షన్ లేబరర్గా, ఆ తర్వాత ఫ్యాక్టరీలో వర్కర్గా, ఫైనలీగా అతనికి బొకియం రైస్ స్టోర్లో డెలివరీ బాయ్గా జాబ్ దొరుకుతుంది. అతని కష్టం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. అతని కష్టం అతన్ని కేవలం 6 నెలల వ్యవధిలోనే డెలివరీ బాయ్ నుంచి స్టోర్ మేనేజర్గా పోస్ట్కి తీసుకొచ్చింది. ఆ తర్వాత చంగ్ చాలా కష్టపడి తన దమ్ము మీదనే స్టోర్ని నెక్స్ట్ లెవెల్కి గ్రో చేసిండు. 1937లో స్టోర్ ఓనర్ గారు మంచాన పడ్డాడు. స్టోర్ ఓనర్ చంగ్ని పిలిచి షాకింగ్ న్యూస్ని చెప్పారు. స్టోర్ ఓనర్ చంగ్ యొక్క కష్టం చూసి స్టోర్ అతని పేరు మీద రాసేశారు. అయితే చంగ్ 22 ఇయర్స్ ఏజ్లోనే స్టోర్ మేనేజర్ నుంచి స్టోర్ ఓనర్ అయిపోయాడు. అయితే చంగ్ నెక్స్ట్ 2 ఇయర్స్ చాలా కష్టపడి మార్కెట్లో ట్రస్ట్ మరియు రెప్యుటేషన్ని బిల్డ్ చేశారు. దీనివల్ల బిజినెస్ చాలా ఫాస్ట్గా గ్రో అయింది. జీవితం చాలా ఎక్సలెంట్గా నడుస్తుంది. అప్పుడే ఒక ట్రాజెడీ జరిగింది. అది World War II సమయం జపాన్ యొక్క హవా నడుస్తుంది. జపనీస్ మిలిటరీ యుద్ధ భూమిలో ఉన్నప్పుడు వాళ్ళకి కాన్స్టెంట్గా రైస్ సప్లై చేసేందుకు అక్కడ ఉన్నటువంటి రైస్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జప్తు చేసుకుంది. చంగ్ యొక్క రైస్ స్టోర్ని కూడా లాక్కున్నారు. సంవత్సరాలుగా కష్టపడి గ్రో చేసుకున్న బిజినెస్ని సడన్గా లాక్కునేసరికి చంగ్ చాలా బాధపడ్డారు. కానీ అతను ఓడిపోలేదు, ఊరికి తిరిగి వెళ్ళలేదు. నేను హృదయపూర్వకంగా నీతి నిజాయితీగా కష్టపడితే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. ఆ తర్వాత అతను ఇలాంటి బిజినెస్ని వెతకడం స్టార్ట్ చేసిండో ఎక్కడైతే జపనీస్ గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉంటుందో. కొద్ది సమయంలోనే అతను కార్ రిపేరింగ్ బిజినెస్లో ఎంటర్ అయ్యాడు.
1940లో 3,000 రూపాయల లోన్ తీసుకుని ఆటో సర్వీస్ గ్యారేజ్ ని స్టార్ట్ చేసిండు. ఈసారి ఇతని కిస్మత్ బాగలేదేమో కానీ గ్యారేజ్ ఓపెన్ చేసిన 1 మంత్ తర్వాత నిప్పంటుకొని కాలి బూడిదైపోయింది. అయితే ఈసారి చంగ్ యొక్క సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్ గా మారిపోయింది. ఎందుకంటే అతను 3,000 లోన్ ని భర్తీ చేయాలి మరియు ఎవరిదైతే కార్లు కాలిపోయాయో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో నార్మల్ పీపుల్ ఓటమిని ఈజీగా అంగీకరిస్తారు. కానీ చంగ్ ప్రతిసారి లాగానే ప్రాబ్లమ్ ని ఫేస్ చేసిండు. అతను 3,500 ఫ్రెష్ లోన్ తీసుకొని ఇంతకు ముందు కంటే మంచి గ్యారేజ్ ని మళ్ళీ స్టార్ట్ చేసిండు. అయితే ఆ టైంలో చంగ్ కస్టమర్స్ యొక్క పెద్ద ప్రాబ్లమ్ ని ఫైండ్ అవుట్ చేసిండు. అదేంటంటే కస్టమర్స్ కార్ రిపేరింగ్ వచ్చిన తర్వాత కొన్ని వీక్స్ ఆఫ్ టైం తీసుకునేది అనమాట కార్ రిపేర్ అవడానికి. అయితే అతను ఈ ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతని కాంపిటీటర్స్ ఒక కార్ రిపేరింగ్ కి 10 డేస్ తీసుకుంటే ఇతను మాత్రం కేవలం 2 నుంచి 3 రోజుల వ్యవధిలోనే కార్ రిపేర్ చేసేవాడు. అతని గ్యారేజ్ ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే స్టార్ట్ చేసిన కేవలం 3 ఇయర్స్లోనే అతని కింద 80 మంది అంటే 80 మెంబర్స్ని ఎంప్లాయర్స్ని ఉంచుకున్నాడు అన్నమాట. ఈ 3 ఇయర్స్లోనే అతని ఫ్యామిలీని కూడా అక్కడనే తీసుకొచ్చాడు. అతని లోన్ కూడా కట్టేశాడు. ఇప్పటికైనా నా ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అయిపోయినాయి అమ్మయ్య అని అనుకునేలోగా మళ్ళీ ఇంకో ట్రాజెడీ స్టార్ట్ అయింది. జపాన్కి వరల్డ్ వార్ 2లో పార్టిసిపేట్ చేయడానికి వార్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ని తయారు చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు జపాన్ ఏం చేసిందంటే వాళ్ళ షాప్ని మళ్ళీ కబ్జా చేసింది. అక్కడ దగ్గరలో ఉన్న ఒక స్టీల్ ప్లాంట్ తోటి మెర్జ్ చేసింది. 3 సంవత్సరాలుగా కష్టపడి బిల్డ్ చేసుకున్న బిజినెస్ రాత్రికి రాత్రే లేకుండా పోయింది. చుంగు మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్కి వచ్చేసిండు. ఈ సిచ్యువేషన్ వల్ల మళ్ళీ వాళ్ళ ఊరికి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఈసారి మాత్రం అతని దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నిసార్లు పడలేసిన తర్వాత అతనికి కాన్ఫిడెంట్ వచ్చేసింది, గట్టి కాన్ఫిడెంట్ వచ్చేసింది. నేను మళ్ళీ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తా, ఏదో ఒకటి పీకేస్తా. వరల్డ్ వార్ 2 ముగిసింది. కొరియా మీద జపాన్ యొక్క పెత్తనం కూడా ముగిసింది. అంటే కొరియాకి ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చేసింది. కొరియా నార్త్ సైడ్లో సోవియట్ యూనియన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండేది అండ్ సౌత్ సైడ్లో యుఎస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. అయితే ఈ 2 కంట్రీస్ వీళ్ళకి హెల్ప్ చేసి జపాన్ నుంచి వెళ్ళి విముక్తిని ఇచ్చాయి. దీనివల్ల కొరియా నార్త్ కొరియా సౌత్ కొరియాగా డివైడ్ అయింది. 1946లో చంగ్ మళ్ళీ తిరిగి సోల్ నగరానికి చేరుకుంటాడు. అతని కార్ రిపేర్ బిజినెస్ ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తాడు. బిజినెస్ పాతదే కానీ ఈసారి పేరు కొత్తది, హ్యుండై ఆటో సర్వీస్. హ్యుండై అంటే మోడర్న్ అని అర్థం. కార్ రిపేర్ బిజినెస్ ఠీక్ ఠాక్ నడుస్తుంది. అప్పుడే అతను కన్స్ట్రక్షన్ లో మంచి ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేసిండు. ఆ టైంలో అప్పుడే అమెరికా వాళ్ళ మిలిటరీ కోసము బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేయిస్తుంది. అతనికి కన్స్ట్రక్షన్ మీద పెద్దగా నాలెడ్జ్ లేదు కానీ అతనికి కన్స్ట్రక్షన్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉండే. ఎందుకంటే అతను చిన్నగా ఉన్నప్పుడు 2 నెలలు పని చేశాడు. మరి అతను 1947లో అతని ఏజ్ 31 ఉన్నప్పుడు అతను హ్యుండై సివిల్ వర్క్స్ కంపెనీని స్టార్ట్ చేసిండు. స్టార్టింగ్లో అతనికి 2-3 సంవత్సరాలు చాలా చిన్న పనులే దొరికాయి. 2-3 సంవత్సరాలు అర్థం చేసుకోండి. అయితే 1950లో అతని వలలో పెద్ద మేజర్ ప్రాజెక్ట్స్ చిక్కడం స్టార్ట్ అయింది. మరి అతనికి ఆ తర్వాత కార్ బిజినెస్ కంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ చాలా పెద్దగా అయిపోయింది. అప్పుడు ప్రతిదీ బాగానే నడుస్తుంది కానీ స్టోరీలో మళ్ళీ ఒక ట్విస్ట్ ఎంటర్ అవుతుంది. జూన్ 1950లో సౌత్ కొరియా నార్త్ కొరియా మీద దాడి చేస్తుంది. నార్త్ కొరియన్ ట్రూప్స్ సోల్ కి చాలా దగ్గరలోకి వచ్చేసాయి. దీని కారణంగా చుంగ్ అక్కడి నుంచి పారిపోయి పుసంగ్ అనే నగరంలో దాక్కోవాల్సి వచ్చింది. ఇంత పెద్ద క్రైసిస్ జరుగుతున్నప్పటికీ కూడా చంగ్ గమ్మున కూర్చోలేదు. ఈ టైంలో యుఎస్ ఆర్మీ సౌత్ కొరియన్ ఆర్మీతో కలిసి నార్త్ కొరియన్ ఆర్మీ తోటి పోరాటం చేస్తుంది. నిజంగా ఈ సిచ్యువేషన్ నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఎవరో చెప్పింది విని ఇంట్లో అన్న తమ్ములు గొడవ పడతారు కదా పెద్దగా అయిన తర్వాత, అట్లానే ఉంది. యుద్ధంలో అమెరికా వాళ్ళకి ఆర్మీ హెడ్ క్వార్టర్స్, టెంట్స్ మరియు వేర్ హౌసెస్ కావాల్సి వచ్చింది. అయితే అతను అమెరికా వాళ్ళతో కలిసి ఇతను బిజినెస్ స్టార్ట్ చేసేసిండు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్య ఎమర్జెన్సీ కన్స్ట్రక్షన్స్ అన్ని ఇతను చేసేవాడు అన్నట్టు. అతనికి వచ్చిన డీల్స్ అన్ని ఖచ్చితత్వంతో కొన్నిసార్లు లాస్ అయినప్పటికీ అతను డీల్స్ అన్ని కంప్లీట్ చేశాడు అమెరికాతోటి. ఇతని పని అమెరికాకి నచ్చి ఇతనితోటి అమెరికాతో మంచి కనెక్షన్ బిల్డ్ అయింది. 1952లో యుద్ధం అయితే ఖతమైపోయింది. కానీ యుద్ధం అయిపోయినప్పటికీ కూడా చంగ్కి కాంట్రాక్ట్స్ మాత్రం అమెరికా నుంచి వెళ్ళి దొరుకుతూనే ఉన్నాయి. అయితే సౌత్ కొరియన్ గవర్నమెంట్ కూడా కంట్రీని రీబిల్డ్ చేయడానికి బ్రిడ్జెస్, డ్యామ్స్, రోడ్స్ని చాలా వేగవంతంగా కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్లో హ్యుండై మేజర్ రోల్ని ప్లే చేసింది. అలా చాలా కొద్ది సమయంలోనే హ్యుండై బిజినెస్ చాలా వేగవంతంగా చాలా పెద్దగా గ్రో అయింది. సౌత్ కొరియాలో అన్నిటికంటే పెద్ద డ్యామ్ సోయంగ్ డ్యామ్, అది కన్స్ట్రక్ట్ చేసింది హ్యుండై. ఆ తర్వాత ఒక ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్ వే క్యుంగ్బు ఎక్స్ప్రెస్ వే, అది కన్స్ట్రక్ట్ చేసింది హ్యుండై. అయితే ఇప్పుడు లాస్ట్గా అతను కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎట్లా వచ్చిండు అనేది మాట్లాడు. 1960లో చంగ్ ఏజ్ హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు కానీ అతను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఒక మంచి స్థాయిలోకి వచ్చేసాడు. కానీ అతను దీంతో సాటిస్ఫై అవ్వలేదు. అతను 1000 కిలోమీటర్ల రోడ్ అయితే వేసేసాడు. మరి ఇప్పుడు ఆ రోడ్డు మీద స్పీడ్గా పరిగెత్తే కార్లు తయారు చేసే సమయం. 1967లో చంగ్ హ్యుండై మోటార్ కంపెనీని స్థాపించాడు.
అయితే 1968లో ఫోర్డ్ తోటి ఒక డీల్ జరిగింది. అందులో వీళ్ళు కార్టినా అనే కార్ని అసెంబుల్ చేసేవారు. 2 సంవత్సరాలు ఈ జాయింట్ వెంచర్ సక్సెస్ఫుల్ గా నడిచింది. ఈయన లైఫ్ ని చూస్తే ప్రతి 2-3 సంవత్సరాలు ఏదో ఒకటి కొత్తది జరుగుతూనే ఉంది. దాని తర్వాత వీళ్ళ మధ్యన చిచ్చు రేగింది. హ్యుండై కంపెనీ ఏమో వాళ్ళ సొంత కార్ని తయారు చేయాలనుకుంటుంది, కానీ ఫోర్డ్ అలా జరగకూడదని కోరుకుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో చిచ్చు రావడం కామన్ కాదు. మీరే చెప్పండి, ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు పార్ట్నర్షిప్ ఉంటుందా? పోతుంది, అఫ్ కోర్స్. అయితే 1973లో చంగ్ వీళ్ళతోటి పార్ట్నర్షిప్ ఖతం చేసుకొని వెంటనే ఇతను జనరల్ మోటార్స్ మరియు వోల్క్స్ వ్యాగన్ అలాంటి కంపెనీస్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ గురించి డీల్ చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళేమన్నారు తెలుసా? నాయనా వద్దు, ప్లీజ్ వద్దు, వద్దు నాయనా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదే సంవత్సరం హ్యుండై కంపెనీ జపాన్ కంపెనీ అయినటువంటి మిట్సుబిషి మోటార్స్ తోటి అదే సంవత్సరం అగ్రిమెంట్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మిట్సుబిషి కంపెనీ వీళ్ళకి కార్ తయారు చేసే టెక్నాలజీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. అండ్ హ్యుండై కంపెనీకి వాళ్ళ పేరు ఉంటుంది కదా, హ్యుండై అనే పేరుతోటే కార్ ని సేల్ చేసే ఆపర్చునిటీని ఇచ్చింది. కామన్ సెన్స్, ఇది నిజంగా చాలా చాలా గ్రేట్ డీల్. అదే సంవత్సరం సౌత్ కొరియన్ గవర్నమెంట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఒక ఆదేశాన్ని జారీ చేసింది. అదేంటంటే వాళ్ళకు ఒక సిటిజన్స్ కార్ కావాలి, ఒక అఫోర్డబుల్ రిలయబుల్ కార్ కావాలి, అండ్ మెయిన్ ఓవర్గా అది సౌత్ కొరియన్ పార్ట్స్ తోటే తయారై ఉండాలి. 1976లో చంగ్ ఒక కొత్త కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ ని సెటప్ చేసిండు అండ్ తీసుకొచ్చిండు ఒక కొత్త హ్యుండై పోనీ అనే కార్ని. పోనీ 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 పోనీ. ఈ కార్ ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే ఆల్టో 800 మన భారతదేశంలో ఎంత సక్సెస్ఫుల్ అయితే అయిందో అంత సక్సెస్ఫుల్ అయిందన్నమాట. చూస్తూ చూస్తూ హ్యుండై ఇట్లా 60% మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేసింది. అక్కడ తోప్ కార్ కంపెనీగా మారింది. అయితే అప్పుడు 2 పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చింది. ఫస్ట్ వన్ వచ్చేసి అక్కడ ఎంత చేసినా సరే 30,000 కంటే ఎక్కువ కార్లను అమ్మలేము. అంటే అక్కడ కార్ మార్కెట్ వచ్చేసి అంతే. వీళ్ళు ఏదైతే స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ తీయడానికి ఈ 30,000 కార్ అమ్మితే సరిపోదు. దానికంటే చాలా ఎక్కువ కార్లు అమ్మితేనే వాళ్ళ స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేశారో అది మొత్తం రిటర్న్ వస్తుంది అన్నమాట. సో ఇది ఎట్లయితే ఫాస్ట్ గా గ్రో అయిందో అట్లనే ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ గానే మిగిలిపోయింది. అయితే ఇంకో ప్రాబ్లం ఏంటంటే కార్ క్వాలిటీ అనేది మంచిగా లేదంట. అండ్ ఎండాకాలం రాగానే కార్ యొక్క పెయింట్ కూడా ఊడిపోయేదంట. అండ్ అందులో రెగ్యులర్గా మెకానికల్ ఇష్యూస్ వచ్చేటివి. ఈ రీజన్స్ వల్ల హ్యుండై కంపెనీ నెక్స్ట్ 7 years లాస్లోనే నడిచింది. చాలా మంది చంగ్కి ఏమన్నారంటే వీలైనంత వరకు ఈ కంపెనీని చాలా ఫాస్ట్గా క్లోజ్ చేసే, లేకపోతే చాలా ఇబ్బందుల్లో పడతావు. కానీ చంగ్ మాత్రం ప్రతిసారి లాగానే డెసిషన్ తీసుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే హ్యుండై ఓనర్ చంగ్ ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అంటే, ఒకవేళ ప్రాబ్లం నాకు ఇటుకతోటి కొట్టిందనుకో దానికి నేను రాయితోనే సమాధానం ఇస్తాను. ఇతని డెసిషన్ ప్రతి ఒక్కరిని షాక్ చేసేసింది. ప్రతి ఒక్కరు ఎంత చెప్తున్నా కానీ ఇతను కంపెనీ క్లోజ్ చేయడం దూరం వచ్చాడు, కానీ ఇంకొక కార్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయబోతున్నాడు. అందులో ప్రతి ఏటా 3 లక్షల కార్లను ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఫ్యాక్టరీ అది. వీళ్ళ మేనేజ్మెంట్కి ఈ డెసిషన్ అసలు అర్థమే కాలేదు. 30,000 కార్లు అమ్మడానికే చాలా నానా తిప్పలు పడినాం, ఇప్పుడు 3 లక్షల కార్లు అసలు ఎవరికి అమ్మాలి సార్? కానీ చంగ్కి ఎవరికి అమ్మాలో బాగా తెలుసు. మీరు గెస్ట్ చేసింది కూడా కరెక్టే. చంగ్ గమనించింది ఏంటంటే సౌత్ కొరియన్ ఎకానమీ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ప్రతి సంవత్సరం 1000 మంది పేదరికం నుంచి వెళ్ళి వెల్ సెటిల్డ్ అవుతున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాబోతున్న కొన్ని సంవత్సరాలు కార్స్ యొక్క డిమాండ్ చాలా పెరగబోతుంది. హ్యుండై కంపెనీలో కొత్త కార్లను ఎలా తయారు చేస్తున్నారంటే ఫారిన్ కంట్రీలో అమ్మే విధంగా తయారు చేస్తున్నారు. 1980లో ఈ ఫ్యాక్టరీ రెడీ అయింది. 1982లో హ్యుండై చాలా ఇంప్రూవ్మెంట్స్ చేసి ఒక కొత్త కార్ని లాంచ్ చేసింది. అది హ్యుండై పోనీ 2. ఈ కార్ కేవలం సౌత్ కొరియాలోనే కాకుండా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆ తర్వాత కెనడాలో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఎక్స్పోర్ట్ చేయబడింది. మరికొన్ని సంవత్సరాల్లోనే హ్యుండై 4 లక్షల కార్లను సేల్ చేసి ప్రాఫిటబుల్గా మారింది. ఆ తర్వాత హ్యుండై ప్రపంచంలో ఒక మంచి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ప్రపంచంలోనే టఫెస్ట్ మరియు అతిపెద్ద కార్ మార్కెట్ అయిన యుఎస్ఏలో వీళ్ళ కార్లు సేల్ అవ్వలేదు. ఇంటర్నేషనల్గా డీసెంట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి వెళ్ళి మేజర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మారడానికి యుఎస్ఏలో సక్సెస్ఫుల్ అవ్వడం చాలా అవసరం. యుఎస్ఏ మార్కెట్ని హ్యుండై స్టడీ చేసినప్పుడు ఏం గమనించిందంటే జపనీస్ కంపెనీ కాంపాక్ట్ కార్స్ని మరియు అమెరికన్ కంపెనీ మిడ్ మరియు లార్జ్ కార్స్ యొక్క మార్కెట్ని ఆల్రెడీ క్యాప్చర్ చేసి ఉంది. మీరే చెప్పండి, ఇదే సెగ్మెంట్ కార్లను తీసుకొస్తే సర్వే అవ్వడం పాసిబుల్ అవుతుందా? అస్సలు కాదు. సో వీళ్ళు ఏం చేసిరంటే సబ్ కాంపాక్ట్ కార్స్ యొక్క మార్కెట్ని క్యాప్చర్ చేయాలనుకున్నారు. అయితే వీళ్ళు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించారు. అదేంటంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ యొక్క మార్కెట్ చాలా పెద్దగా ఉంది. చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్స్ తీసుకుంటారు. సో వీళ్ళు ఏం చేశారంటే అదే ప్రైస్ సెగ్మెంట్లో కొత్త కార్ని లాంచ్ చేశారు, హ్యుండై ఎక్సెల్. మరియు దీనితో పాటు 5 years వారంటీ కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికాలో ఉన్నారనుకోండి, మీరే చెప్పండి, మీరు సెకండ్ హ్యాండ్ కార్ని తీసుకుంటారా, లేదంటే అదే ప్రైస్ సెగ్మెంట్లో 5 years వారంటీ తోటి వస్తున్న హ్యుండై ఎక్సెల్ని తీసుకుంటారా? ఆప్షన్ ఈజ్ యువర్స్. ఈ స్ట్రాటజీ యూఎస్ మార్కెట్ని ఊపేసింది. ఇందాక మీరు తీసుకున్న డెసిషన్ లాగానే వాళ్ళు కూడా డెసిషన్ తీసుకున్నారు. ఎవరైతే సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవడానికి వెళ్లారో వాళ్ళందరూ హ్యుండై ఎక్సెల్కి షిఫ్ట్ అయిపోయారు. 1986లో హ్యుండై 1,70,000 కార్లను అమ్మింది. మరియు 1987లో 2,60,000 కార్లను అమ్మింది.
ఈ 2 సంవత్సరాలు హ్యుండై టాప్ సెల్లింగ్ ఇంపోర్టెడ్ కార్స్ గా పేరు తెచ్చుకుంది. అప్పట్లో అమెరికాలో అంత పెద్ద ఇనిషియల్ సక్సెస్ ఏ కార్ కంపెనీ సాధించలేదు. ఇలానే హ్యుండై కంపెనీ ప్రపంచంలో మేజర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మంచి పేరు తీసుకొచ్చింది. అదే సంవత్సరం చంగ్ తన 72 ఇయర్స్ ఏజ్ లో రిటైర్మెంట్ తీసుకున్నారు మరియు హానరీ చైర్మన్ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు మరియు కొడుకులు ఆ కంపెనీ బాగోగులు చూసుకున్నారు. ముందేదైతే లక్ష్యం ఉండేదో అదే లక్ష్యాన్ని ధ్యేయంగా చేసుకుని వాళ్ళు కంపెనీని నడిపించారు. హ్యుండై ఈరోజు ప్రపంచంలోనే 3rd బిగ్గెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కేవలం 2022లో హ్యుండై దాదాపు 40 లక్షల కార్లను అమ్మింది. చాలా మందికి హ్యుండై జస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగానే తెలుసు, కానీ దీంతో పాటు 42 డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా వాళ్ళు ఉన్నారు. హ్యుండై ఎలివేటర్, హ్యుండై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్యుండై హెవీ ఇండస్ట్రీస్, ఇది ప్రపంచంలో అతిపెద్ద షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. హ్యుండై కారణంగానే ఈరోజు సౌత్ కొరియా అతిపెద్ద షిప్ మ్యానుఫ్యాక్చరర్ గా మారిరు. సౌత్ కొరియాకి హ్యుండై కంపెనీ నార్మల్ కంపెనీలా కాకుండా ఒక బ్యాక్ బోన్ లా చూడొచ్చు మనం. ఇది సౌత్ కొరియాని రీబిల్డ్ చేసింది, వేల జాబ్స్ ని క్రియేట్ చేసింది అండ్ సౌత్ కొరియాకి గ్లోబల్ రికగ్నిషన్ కూడా తీసుకొచ్చింది. ఇదంతా ఎవరు స్టార్ట్ చేసిరో తెలుసా? ఇమాజిన్ చేయండి, ఒక ఊర్లో ఒక చిన్న పిల్లవాడు అతను పొద్దున్న నుంచి వెళ్ళి సాయంత్రం వరకు వాళ్ళ పేరెంట్స్తో పనిచేస్తే కానీ రోజుకు ఒక పూట తిండి దొరికినటువంటి సిచ్యువేషన్. ఈ వీడియోని మీరు చివరి వరకు చూశారు, దానికి మీకు అభినందనలు. మీకు ఈ వీడియోలో ఏ పాయింట్ నచ్చింది, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.